ఈ రోజు పొదరిల్లు సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా? ఇంకపోతే మహాలక్ష్మి వాళ్ళ వదిన అయితే చక్రి వాళ్ళ ఇంటికైతే వస్తుంది. ఆమె రావడంతో ఇల్లు సాయి చూస్తుంది. చూసి ఇల్లేంది ఇలా ఉంది అని చెప్పేసి, నీట్‌నెస్ లేదు. ఆ బాత్రూమ్ ఏంది ఇలా ఉంది. ఇలాంటి ఇంట్లో నువ్వు ఎందుకుంటున్నావు అని చెప్పి అడుగుతుంది. వాళ్ళ ఇంట్లో డబ్బు మాత్రమే ఉంది. ప్రేమ ఎక్కడుంది? ప్రేమ లేదు కదా! వాళ్ళ మొగుడు చూస్తుంటే ఎప్పుడు కరస్తా ఉంటాడు. మనుషుల్ని పొడవడానికి కూడా వస్తుంటాడు. ఇంకా వాళ్ళ నాన్న అయితే చెప్పనివల్ల ఇగో ఉంటుంది. వాళ్ళ అమ్మ కూడా అదే ఉంటుంది. చిన్న కుటుంబమే బావుంటుంది. ఎందుకంటే అందరూ ఒకే దగ్గర ఉంటాము. ప్రేమగా అన్నం తింటాము. ఒకరికి బాగాలేకపోతే ఒకరు చూసుకుంటాము. చిన్న రూమైనా ఇరుకుగా ఉన్నా సరే ప్రేమలు ఉంటాయి చూడు, ఆ ఇల్లే బావుంటుంది. పెద్ద పెద్ద రూములు, ఏసీలు ఉన్న వాళ్ళకి ఎవరి రూమ్‌లో వాళ్ళు ఉంటారు గానీ ప్రేమలు, అభిమానాలు ఉండవు గదా! నాకు ఆమె బిహేవియర్ నాకు నచ్చలేదు. నీకిష్టం లేకపోతే నువ్వు ఉండబాక. అంతేగాని ఆ అమ్మాయిని ఉండొద్దు అని చెప్పే రైట్స్ లేదు. ఆ అమ్మాయి మహాలక్ష్మి ఏమన్నా చిన్న పిల్ల? చిన్న పిల్ల ఏం గాదు గదా! తనకి తెలుసు. తన లైఫ్ ఏంటో తనకు తెలుసు. తను కూడా చాలా మారిపోయింది పాపము. ఇంకా ఈమొచ్చేసి ఆ ఇల్లుని చూసి ఏంది బాత్రూమ్ ఇలా ఉందని చెప్పేసి మహాలక్ష్మితో వచ్చేసి, "నువ్వెందుకు ఇక్కడ ఉంటున్నావు? నీకు అతనికి నిజమైన పెళ్ళైతే కాదు గదా! నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా!" అంటే మహాలక్ష్మి ఉండేసి, "ఈ మాట తప్ప ఇంకా వేరే మాట ఏదైనా చెప్పు. ఇదైతే నువ్వు చెప్పొద్దు. ఈ మాట డైవర్ట్ చెయ్యి" అని చెప్పి చెప్తుంది. అయినా గూడా ఎక్కడ బాత్రూమ్ ఎక్కడ అని చెప్పి వాళ్ళని అసహించుకోవడము, ఆ ఇంట్లో పైనుంచి రాళ్ళు పడుతుండేసరికి మొఖం అంతా ఒక రకంగా పెట్టుకొని, చిట్లించుకొని, "ఎవరు రమ్మన్నాడు నిన్ను? ఆమెలో ప్రైవేట్ ప్లేస్‌లో కలుస్తుంది గదా! అక్కడ కలిసి ఉండొచ్చు కదా! వచ్చి ఇల్లు బాలేదు అని చెప్పి చెప్పుకోవడం ఎందుకు? ఇల్లు అట్లాగే ఉంటుంది. అంటే చిన్నిల్లు ఉన్నవాళ్ళు ఎవరు ఉండకూడదా? ప్రేమలు, అభిమానాలు ఉన్న దగ్గర ఉండకూడదా? ఏందో ఆమె ఓవర్ యాక్షన్ చేసింది. ఓవర్ బిల్డప్ చేసింది అనిపించింది నాకు. మీకు అలాగే అనిపించిందా? అది మనకి రియల్‌గానే అలాగే ఉంటుంది గదా! పెద్ద పెద్ద గొప్ప గొప్పోళ్ళు, పెద్ద పెద్ద రూములు ఉన్నోళ్ళే ఇదిగా ఉన్నోళ్ళా? చిన్నిల్లు, చిన్న రూములు ఉన్న వాళ్ళేం ప్రేమగా ఉండరా? ఉండాల్సిందే ప్రేమ, అభిమానము. డబ్బులు గాదు. అంతలోపల పాపం పెద్దయి వచ్చేసి తినడానికి గూడా తీసుకొచ్చి ఇచ్చినా గూడా ఒక రకమైన ఫేస్ పెట్టుకొని, నాకొద్దు అని స్టైల్‌గా ఏందో ఆమె ఇప్పుడిప్పుడే ఆకాశం నుంచి కిందకి దిగొచ్చినట్టుగా బిల్డప్ ఇస్తా ఉన్నింది. వద్దు నాకు అని చెప్పననింది. ఈ అమ్మాయి వచ్చేసి "వద్దు, వేరే విషయం అయితే మాట్లాడు" అని చెప్పననింది. ఇంక కట్ చేస్తే శైలుని చూపిస్తారు ఈరోజు. వాళ్ళకి ఆ అమ్మాయి వాళ్ళకి కొలాబరేట్ అవుదాము అనుకున్నప్పుడు వేరే వాళ్ళు ఫోన్ చేశారు గదా! అమ్మాయిని మోసం చేస్తామనేసి. వాళ్ళకే ఈ అమ్మాయి ఫోన్ చేస్తుందంట. ఫోన్ చేసి "రండి నేను కలుస్తాను" అని చెప్పని అంటుందంట. వాళ్ళ ఫ్రెండ్ వస్తే వాళ్ళ ఫ్రెండ్‌కి చెప్తుంది. "నేను వాళ్ళని కలవడానికి వెళ్ళాలనుకుంటున్నాను. నేనే ఫోన్ చేశాను నేను. కొంచెం సేపట్లో వాళ్ళే నాకు ఫోన్ చేస్తాము" అంటే, "వద్దే అలాంటోళ్ళు మంచోళ్ళు కాదే" అని చెప్పంటుంది. "నీ పిచ్చిలే నేనెళ్తాను" అని చెప్పనంటుంది. అలాగే అలా అనుకుంటే అతను చాలా మంచోడే కేశవ. చాలా మంచోడు. నిన్ను ఎందుకు అలా చేస్తాడు అని చెప్పంటే, అయినా సరే నేను అతన్ని కొట్టాను నేను. అప్పుడు ఆ ఉద్దేశంతో ఇప్పుడు వాళ్ళకే నేను ఫోన్ చేసి వెళ్ళాలనుకుంటున్నాను. ఇప్పుడే ఫోన్ చేశాను. నేను వెళ్తున్నాను అని చెప్పేసి అంటుంది. పాపం వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి ఇంకిట్లా కాదు అనేసి కేశవ దగ్గరికి వస్తుంది. వచ్చి కేశవతో "అన్నయ్య, అన్నయ్య" అని పిలుస్తుంది. "ఏందమ్మా" అంటే, "మొన్న థాంక్స్ అన్న కాపాడినందుకు" అని చెప్తే, "కొంతమందికి నమ్మకం లేదు కదమ్మా, పాములాగా బుసలు కొడుతుంటారు" అని చెప్పి కేశవ అంటే, "మళ్ళీ అక్కడికే ఎళ్లి ఇరుక్కుంది అని చెప్పి కొంచెం హెల్ప్ చేయవా" అంటే, "నేనేమైనా పోలీస్ అనుకున్నావా హెల్ప్ చేయడానికి? నేను చేయను పో" అని చెప్పేసి అంటాడు. "అది చూసుకో అన్న ప్లీజ్" అంటే, "నేను చేయనంటే చేయను. ఆమె ఇరుక్కుంది కదా! చూద్దాంలే" అంటాడు. ఇంకా ఇక్కడికొచ్చిన తర్వాత ఇంక వీళ్ళు చూపిస్తారు. చక్రి వాళ్ళని చూపిస్తారు. ఈమె పోతా పోతా వెళ్తాను అని చెప్పేసి వెళ్తుంది. వెళ్ళొస్తానని కూడా కాదు, వెళ్తానని చెప్పంటుంది. ఇంకొచ్చేసి చక్రి అంటాడు, ఆమె వెళ్తానంటే ఇంక రాను, ఇంకెప్పటికి రాను అని అర్థంలే అని చెప్పి అనేసరికి అక్కడ దాకా పోయిన తర్వాత చక్రిని పిలుస్తుంది. పిలిచి, "మీ ఇద్దరికి పెళ్లి ఇష్టమైన పెళ్లి కాలేదని నాకు తెలుసు. అయినా కూడా ఆ అమ్మాయి ఎందుకు ఇక్కడ ఉండాలి? నా ఫ్రెండ్ ఇంటికి పంపించేసేయి. ఆమె ఉంటుంది, అక్కడికి ఉంటుంది. ఇప్పుడు మగ పిల్లోడికి ఏ ప్రాబ్లము లేదు గానీ, ఆడపిల్లకి పెళ్లయింది అని ముద్ర పడితే ఆ అమ్మాయికే కదా ప్రాబ్లము. నీకెందుకమ్మా వచ్చిన సోది మొహం? వచ్చింది పోకుండా వచ్చేసి." నాకు అట్లాగే అనిపించింది. "నీకెందుకు? ఆ అమ్మాయిది ఆ అమ్మాయికి తెలుసు. నువ్వేదో గొప్ప ఇంట్లో పుట్టావు అని చెప్పేసి ఇక్కడ చూసి ఇల్లు నచ్చలేదంటే, నీకంటే ముందు ఆ అమ్మాయికి 20 ఇయర్స్ నుంచి ఆ ఇంట్లోనే ఉండింది గదా! ఈ ఇంట్లో అడ్జస్ట్ అవుతా ఉంది గదా! ఈ ఇంట్లో వాళ్ళు అడుగుతుంది వాళ్ళ వదిన, "నీకిక్కడ ఏం నచ్చింది?" అంటే మహాలక్ష్మి చెప్తుంది, "నాకిక్కడ కొన్ని బాధ్యతలున్నాయి. ఆ బాధ్యతను తీర్చుకోవాలి నేను. నేనైతే ఇక్కడి నుంచి వెళ్ళను" అని చెప్పంటుంది. ఇంక చక్రితో వచ్చేసి, "నువ్వైనా సరే ఆ అమ్మాయిని ఇక్కడి నుంచి పంపించేసేయి" అని చెప్తే, ఇంక చక్రి ఏం చెప్పలేక సరేలే అంటే, పాపం చక్రి ఎవరికి ఎదురు సమాధానం చెప్పడు కదా! వాళ్ళతోటి ఎందుకులే గొడవ అనుకున్నట్టు, అలాగే పంపిస్తానులేండి" అని చెప్పేసి తనైతే చెప్తాడు. ఆమె హ్యాపీగా అయితే ఇక్కడి నుంచైతే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కేశవ కూడా నైట్ ఇంటికొచ్చేసి ఉంటాడు. ఇంటికొచ్చిన తర్వాత వీళ్ళు మాటల మధ్యలో చెప్తారనమాట, "ఈరోజు వదినొచ్చింది" అంటే, "ఎందుకొచ్చింది?" అంటాడు కేశవ. "అదెలా అడగగలుగుతాం? మన వదినపై మీ వదిన ఎందుకొచ్చిందని అడగలేం గదా!" అని చెప్పేసి
కన్నా కూడా అంటాడు. అన్న తర్వాత ఇంకా కేశవ కూడా ఉండేసి చక్రి ఉండేసి నీ ఏం అవును ఎందుకొచ్చిందని పెద్ద బిల్డప్ ఇస్తా ఉండిందిలే అంటే, నువ్వేమన్నా అన్నావా అని అంటే, ఒరేయ్ పద్దాక నా మీద పడతావేమోరా, నేను నీలాగా బండ, బుస్సు అనిపించుకుంటున్నానా అంటే, అప్పుడు అతనికి ఓహో! ఆ అమ్మాయి అక్కడ ఉంది గదా అని అనిస్తుంది. లేకపోతే వీళ్ళిద్దరు మాటల మధ్యలో ఇలా మాట్లాడినప్పుడు ఆ మాట వస్తుందని తెలీదు గదా! సో, రేపు ఆ అమ్మాయిని వెళ్లి కాపాడతాడని అనుకుంటున్నాను నేను. అంతలోపల వచ్చేసి అర్రే! అని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏంటి నాతో గొడవ పడాలనుకుంటున్నావా అని చక్రి అడిగితే, ఏయ్ పోరా అనుకుంటా అక్కడి నుంచి అయితే వెళ్తాడు. మేబీ అక్కడికి వెళ్తాడనుకుంటా. ఇంకా కొలాబరేట్ దగ్గరొచ్చేసి అమ్మాయికైతే మనం కూల్ డ్రింక్ యాడ్ చేయాలా, మీరు ఆ కూల్ డ్రింక్ సిప్ చేస్తా మాట్లాడండి అని వాళ్ళైతే చెప్తారు. అంటే అంత మత్తు మంది అన్నీ కలిపేసి ఉంటారు దాంట్లో. అని చెప్పిన తర్వాత ఆ అమ్మాయి సరే అని చెప్పండి. మళ్ళీ కూల్ డ్రింక్ తాగుతా కూడా చెప్పు అనేసరికి తింగరది అన్నిటికి అని సరే అని చెప్పి తాగి చెప్తుంది. అందుకే ఏదైనా మీరు కొలాబరేట్ అలాంటివి వచ్చినప్పుడు సింగిల్‌గా పోబాకండి. ఎవరినైనా తోడు తీసుకొని పోండి. ఒక్కరిగా రమ్మని చెప్తే మేము రాము అని చెప్పననండి. ఎవరైనా తోడు ఉంటేనే కొలాబరేట్‌కి వెళ్ళండి. ఎందుకంటే ఇవాళ రేపు ఆ సీరియల్‌లో చూపిస్తున్నారంటే నిజంగా కూడా అలాంటి మోసాలు ఖచ్చితంగా ఉంటాయి గదా! ఇంకా కూల్ డ్రింక్ తాగుతూ చెప్పనేసరికి ఆ పిల్లకి ఇంక కళ్ళు తిరుగుతా ఉంటుంది. రేపు ఇంకెప్పుడైనా షూటింగ్ పెట్టుకుందామా అని చెప్పనేసరికి, లేదు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా అని చెప్పి లేస్తుంది. అంతలోపు అతను చేయి పట్టుకుంటాడు. ఎందుకు చేయి పట్టుకున్నావు? వదులు అని చెప్పనంటే, లేదు నేను ఇక్కడ పిలిపించింది ఎందుకన్నావు? వదలడానికి అనుకున్నావా అనేసరికి, అప్పుడు ఆ అమ్మాయికి అర్థమవుతుందనమాట. రియలైజ్ అవుతుంది. మనకి అది రేపటి ఎపిసోడ్‌లో చూస్తాం మనం దాన్ని. ఇంకా ఆ తర్వాత మహాలక్ష్మిని చూపిస్తాం. మహాలక్ష్మి పడుకొని ఉంటుంది గానీ, ఆ అమ్మాయికి నిద్ర రాదు. ఎందుకు వదిన చక్రిని పిలిచి అటు సైడ్‌కి పిలిచి ఏం చెప్పింది తెలుసుకోవాలనుకోని, ఆ అమ్మాయి అనుకోని పోయి చక్రి, చక్రి అని పిలుస్తుంటుంది. నిద్రపోతా ఉంటాడు. పిలుస్తుండేసరికి సార్ డ్రైవ్ చేస్తున్నాను అని చెప్పి అంటా ఉంటాడు. అంటే కళ. ఇంకా మనం రేపటి ఎపిసోడ్‌లో చూడొచ్చు మహాలక్ష్మి ఇంటర్వ్యూకి వెళ్తుంది. అక్కడ ఆ జుట్టు పోలిగాడు ఉంటాడు. పిలక కట్ చేసుకోన్నాడు. పిలక లేదు ఈసారి జుట్టోడున్నాడనమాట వాడు. అందరూ అంటున్నారని చెప్పేసి వాడు పిలకని కట్ చేసుకున్నట్టున్నాడు. మహాలక్ష్మిని అవమానించాలా అని వెయిట్ చేస్తున్నట్టున్నాడు. ఈరోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకు మహాలక్ష్మి వాళ్ళ వదినైతే చాలా ఓవర్ చేసింది. చాలా బిల్డప్ ఇచ్చింది. వాళ్ళే గనక డబ్బున్నోళ్ళు అని చెప్పి నాకైతే అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. టాటా బాయ్ నమస్తే.